మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. సో గుమగుమలు ఏం వెరైటీ ఈ రోజు? సోయా పాలక్ పన్నీర్. పాలక్ పన్నీర్ లా దాంట్లో సోయా వేస్తున్నారా? సోయా గింజలు వాడుతున్నాను కొంచెం హెల్దీగా. అలాగే దీంట్లో కొంచెం సోయా పాలు కూడా యాడ్ చేస్తున్నాం. ఓ కొంచెం ఆ సోయా ఫ్లేవర్ ఎక్కువ తెలిసేలాగా. ఎస్ అండి. ఓకే ఓకే మరి సోయా పాలక్ పన్నీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా పాలక్ పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా గింజలు 1/2 కప్పు, సోయా పాలు 1/2 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. ఓకేనే మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే సోయా గింజల దగ్గర కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి. సో ఇవి బాగా నానబెట్టేసి ఉడికించేసి ఆ వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ వేసి ఓవర్ నైట్ మళ్ళీ అలా వదిలేసేయాలి. ఓకే 2 days కావాలా దీనికి? ఎస్ అండి. అంటే చాలా హైలీగా కొంచెం ప్రోటీన్ ఉంటుంది కదా దీంట్లో, కాబట్టి అవి కొంచెం తగ్గడానికి మనం ఈ ప్రాసెస్ అనేది చేస్తాం. ఓకే ఓకే సో ఇక్కడ కొంచెం అదొకటి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే చాలు. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో చాలా లైట్గా ఉంటుంది. డీప్ ఫ్రై లాంటి వాటిని చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఎక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేయదు, అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అదే ఆయిల్ వాడుతున్నాం. ముందుగా కొద్దిగా జీలకర్ర. ఓకే సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు, ఓకే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే సో అలాగే ఏంటంటే పాలకూరలో మనం ముందే కొద్దిగా వాటర్ వేసేసి ఉడికించేసి పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. సో దాంట్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసినా మనకి ఉడికిపోతుంది, మాడిపోయే ఛాన్స్ ఏమి ఉండదు. ఓకే ఓకే ఇప్పుడు మనము సోయా పన్నీర్ 2 యాడ్ చేసుకుంటున్నాం కదా రాజు గారు? అవునండి. ఏదైనా ఒకటితో కూడా చేసుకున్నా ఇది బాగానే వస్తుందా? బాగానే వస్తుంది. సోయా ప్రోటీన్ అండ్ పన్నీర్ కూడా ప్రోటీనే కదా. ఒకసారి ఎక్కువ ప్రోటీన్ తినేస్తే ఎక్కువ బలం వచ్చేస్తుంది. పిల్లలకు చాలా మంచిదండి. అంటే స్కూల్ వెళ్ళే పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ కదా, మెయిన్గా అంటే స్కూల్ పిల్లలకి, సో పెరిగే పిల్లలకు చాలా మంచిది అంటారు కదా ఇది. ఓకే ఇది కొంచెం మనకి గింజలు దీంట్లో కొంచెం వేగాలండి. ఓకే ఓకే అండి మరి సోయా గింజలు వేగుతుంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా అరటిపండు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని మనం రెగ్యులర్గా చెప్పుకుంటూ ఉంటాం కదా. అరటిపళ్ళ వల్ల రకరకాల ఉపయోగాలు ఉన్నాయండి. ప్రత్యేకించి ఇందులో ఉన్నటువంటి ఒక రకమైన ఎంజైమ్ చర్మం లోపలి పొరల్లో ఉన్న మృత కణాలని తొలగిస్తుంది. కాబట్టి అరటిపండుని మీ ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో మంచిది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. దీంట్లో పాలకూర పేస్ట్ సో ఫైన్గా చేసుకుంటే బాగుంటుందండి పేస్ట్ అనేది. ఓకే అలాగే ఎప్పుడైనా మనం పాలకూరతో అంటే పాలకూర కానీ పాలకూర పేస్ట్తో కానీ చేసుకున్నప్పుడు ఉప్పు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో కొంచెం మామూలు వాటి కంటే కొంచెం తక్కువగా పడుతుంది మనకి ఈ డిష్లలో. దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. ఓకే సో ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి పాలకూర సో ఎక్కువగా ఇక్కడ మళ్ళీ వేగక్కర్లేదండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు, ఓకే అలాగే కొద్దిగా సోయా పాలండి. సో కొంచెం ప్రోటీన్ తక్కువ ఉన్న పిల్లలకు పెద్దవాళ్ళకి అయితే ఇలాంటి రెసిపీస్ బాగుంటాయేమో, ఎందుకంటే చాలా ఎక్కువ పాలున్నాయి, సోయా గింజలు ఉన్నాయి, అండ్ పన్నీర్ కూడా ఉంది, అండ్ అఫ్ కోర్స్ ఆకుకూర కూడా మనకి దాంట్లో కూడా అన్నీ ఉంటాయి కదా. సో పెద్దవాళ్ళు తీసుకున్నప్పుడు కొంచెం తగ్గించేసి తీసుకోవాలి, లేకపోతే పాలు ఒకటి అవాయిడ్ చేసినా సో ఆ 2 ఉంటే సరిపోతుంది. సో ధనియాల పొడి వేసాను, జీలకర్ర పొడి,
సో ఈ పాలు కూడా ఏంటంటే మామూలుగా కొంచెం లూజ్ కావడానికి మనం వాటర్ వాడతాం కదా, సో ఆ ప్లేస్లో మనం సోయా పాలున్నా మనం వాడేసుకోవాలి. సోయా పాలకు కూడా అంటే మనం బయటకు వెళ్ళకుండా ఇప్పుడు చెప్పాను కదండి ప్రాసెస్ నేను సోయా గింజల కొరకు. సో ఆ స్టేజ్ తర్వాత మనం కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టేసి ఉడగట్టేసుకుంటే ఎలాగైతే కొబ్బరి పాలు తయారు చేసుకుంటాం, సో పాలు కూడా మనకు అలా వచ్చేస్తాయి సోయా గింజలతో. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం. కొద్దిగా కొత్తిమీర, సోయా పాలక్ పన్నీర్ రెడీ. ఓకే, మరి వేడివేడిగా సోయా పాలక్ పన్నీర్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా పాలక్ పన్నీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన సోయా గింజలు వేసి వేగనివ్వాలి. తర్వాత పాలకూర పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, సోయా పాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా పాలక్ పన్నీర్ రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దాము. ఓకే, ఎక్కువగా మనకు ఆ పాలకూర టేస్ట్ అనేది తెలుస్తుంది. కాకపోతే కొంచెం అదే పాలకూర కూడా మనకు కమ్మగా ఉంటుంది కదా, ఆ సోయా మిల్క్ అది కూడా యాడ్ చేసాం కదా, లైట్ గా తెలుస్తుంది. బాగుంది. ఆ సోయా గింజలకి కూడా ఆ పాలకూర ఫ్లేవర్ అది యాడ్ అయ్యి ముందుగా కొంచెం వేయించేసుకున్న తర్వాత పాలకూర పేస్ట్ కూడా అంటే మనకి పాలక్ పన్నీర్ టేస్ట్ అలాగే ఉంది. సో దాంట్లో కాకపోతే ఏంటంటే మనం ఇంకొంచెం ప్రోటీన్ అది యాడ్ చేసాం కదా, తినేటప్పుడు మనకి ఆ సోయా టేస్ట్, ఆ గింజలు కూడా నవ్వుతున్నప్పుడు అప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. బాగుంది రాజు గారు. వన్స్ ఇన్ వైల్ సోయా గింజల్ని ఇలా కూడా వాడుకోవచ్చు. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ చలికాలం ఎన్ని క్రీములు పూసినా, ఎన్ని లోషన్స్ రాసినా, ఎంతగా వ్యాజ్లైన్ అప్లై చేసినా కూడా చర్మం మీద డ్రైనెస్ అనేది అలాగే ఉంటుంది. చర్మం పొడిబారిపోతూ ఉంటుంది, చర్మం ఎండిపోయినట్లు ఉంటుంది, ఇంకా చర్మం మీద పగుళ్ళు కూడా వస్తూ ఉంటాయి. ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి, చాలా ఉపయోగాలు ఉంటాయి. ఏంటంటే స్నానం చేసే ముందు ముఖానికి, చేతులకి, మెడకి అంతా కూడా మృదువుగా కొబ్బరి నూనెతో మర్దన చేసుకుని దాని తర్వాత కనుక స్నానం చేసినట్లయితే చర్మం మృదువుగా ఉంటుంది. ఈ పగుళ్ళ సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ముఖం మీద చర్మం అనేది గరుకుగా ఉంటుంది, కాస్త రఫ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ చిట్కా ప్రయత్నించండి. మజ్జిగలో కాస్త దూదిని అద్దుకుని ముఖం అంతా కూడా మృదువుగా అద్దుతూ ఉండాలి. ఇలా చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచి దాని తర్వాత శుభ్రంగా గోరువెచ్చటి నీళ్ళతో మొహం కడుక్కుంటూ ఉండాలి. ఇలా కనుక రోజుకు ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే కొద్ది రోజుల్లోనే చర్మం మీద ఉన్నటువంటి ఆ గరుకుదనం అంతా తగ్గిపోతుంది. ఆ ప్రాంతంలో చర్మం అంతా కూడా మృదువుగా మారుతుంది. రెడీ. సో కార్వింగ్ చేసేస్తారా ఈలోగా? ఓకే, సో కార్వింగ్ కూడా నేను ఇడ్లీతోనే చేస్తున్నాను. ఓ ఇడ్లీ రెడీగా ఉందా? ఇడ్లీ నేను రెడీ చేసి పెట్టేశాను. ఓకే, మామూలు ఇడ్లీ ప్లెయిన్ గా. ఓకే, ఒక 2 ఇడ్లీలు మనకు అవసరం అవుతాయండి. సో ఒకటి ఫుల్గా పెట్టుకుంటున్నాను, ఇంకో దాంట్లో హాఫ్ చేస్తున్నాను. ఓకే, సో ర్యాబిట్లా చేస్తున్నాను. సో ఇలా షోల్లా వచ్చేస్తే. ఓకే, రైస్ వచ్చేసి ఆలివ్స్ పెడుతున్నాను. ఓకే, నోస్. సో దాని మధ్యలో చిన్న మిరియం గింజ పెడుతున్నాను. కొంచెం స్మైలీగా చూస్తున్నాం. అలాగే సొరకాయ స్కిన్ తీసుకున్నాం. మీసాల్లో పెడుతున్నాం.
లేదా ముందుగా ఇవి పెట్టేసి పైనుంచి నోస్ పెడితే కొంచెం వెయిట్ లా కూడా ఉంటుంది. ఓకే. వావ్, నైస్. బాగుంది. అంటే మనకు ఇంట్లో పిల్లలకి ఇచ్చేప్పుడు కూడా చిన్న పిల్లలకి సో ఇలా చేస్తే హ్యాపీగా తింటారు. చాలా సింపుల్ గా చేసేసేయచ్చు.